విత్తనం బాగుంటేనే పంట బాగుంటుంది అని రైతులు ఆలోచన చేస్తూ ఉంటారు. అందుకే మార్కెట్లో అందుబాటులో ఉండేటువంటి నకిలీ విత్తనాలు కానటువంటి వాటి గురించి ఆలోచించి విత్తనాలు వేసుకొని పంట పండిస్తూ ఉంటారు. చివరికి పంట నష్టపోతే మాత్రం రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటారు. అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నకిలీ విత్తనాల మీద అనేకమైనటువంటి చర్యలు తీసుకుంటున్నాయని చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. కానీ రీసెంట్గా నకిలీ విత్తనానికి సంబంధించినటువంటి ఒక చట్టం ప్రజల ముందుకు రావడం జరిగింది. దీనికి డిసెంబర్ 11వ తేదీ వరకు కేంద్ర ప్రభుత్వం ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తుంది. మరి నిజంగా ఈ నకిలీ విత్తనాల్ని అరికట్టే విధంగా ఈ నూతన చట్టం ఉండబోతుందా? ఈ చట్టంలో పేర్కొన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలేంటి? ఇప్పటికే నకిలీ విత్తనాలతో మరి ముఖ్యంగా బడా కంపెనీలతో పూర్తి స్థాయిలో నష్టపోతున్నటువంటి రైతులకు ఈ చట్టం ఎంతవరకు సత్ఫలితాలు ఇచ్చేటువంటి విధిగా ఉంది? ఇదే అంశంతో మనతో పాటు డిస్కషన్ చేయడానికి ప్రముఖ వ్యవసాయ నిపుణులు పురుషోత్తం గారు మనతో అందుబాటులో ఉన్నారు. మరింత సమాచారం తెలుసుకుందాం. పురుషోత్తం గారు నమస్తే అండి. ఎలా ఉన్నారు? పూర్తి స్థాయిలో విత్తన చట్టం 2025 రావడం జరిగింది. డిసెంబర్ 11 వరకు ప్రజల ముందు ఉంటారు. ఈ నేపథ్యంలో అసలు ఈ చట్టం ఎంతవరకు సత్ఫలితాలు ఇస్తుంది అనుకోవాలి, ఎంతవరకు రైతులకి ఉపయోగకరంగా ఉంది అనుకోవాలి? మొట్టమొదటిగా మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1966లో ఈ విత్తన చట్టం ఒకటి రూపొందించారు. దాని తర్వాత ఈ యొక్క చట్టం మీద సమీక్ష 2004లో జరిగింది. అంటే దగ్గరగా ఒక 40 సంవత్సరాలు తర్వాత, 35 సంవత్సరాల తర్వాత జరిగింది. దాని తర్వాత 2010లో ఒకసారి జరిగింది, 2019లో జరిగింది. ఇప్పుడు తిరిగి మనకి 2025లో డిసెంబర్ 11వ తారీఖు లోపుగా ఎటువంటి దీని మీద అభిప్రాయాల సేకరణ కార్యక్రమం జరుగుతుంది. ఇది మనకి నవంబర్ 12వ తారీఖు నాడు ఈ చట్టం ముసాయిదా మనకు అందింది. ఒక నెల రోజుల సమయం ఇచ్చి దీని మీద అభిప్రాయాలు సేకరిస్తున్నారు మొత్తం భారతదేశం అంతటా కూడా. కాబట్టి ఈ యొక్క విత్తన చట్టం 1966 తర్వాత ఎటువంటి మార్పులు చేర్పులకి నోచుకోలేదు. ఎందుకంటే కొత్త చట్టం అనేది మళ్ళీ అమలు కాలేదు. సమీక్ష జరిగింది 2004, 2010, 19, కానీ ఎటువంటి నిర్ణయాలు జరగలేదు. ఈ ఒక్క చట్టంలో అన్నా, ఈ చట్ట మార్పులన్నా కొత్త చట్టం వస్తుందేమో అని చెప్పి ఒక ఆశ రైతులకి అలాగే కంపెనీల వాళ్ళకి అంతటా ఉంది. కాబట్టి ఈ యొక్క చట్టం ఏదైతే సవరణలు చేయాలి అని అనుకుంటున్నారో అందులో ఉన్నటువంటి ముసాయిదా చదివిన తర్వాత రైతులకి అంతగా ఏమంటారు లాభం చేకూరినట్టుగానే ఉన్నది ఒక రైతుగా నేను భావిస్తున్న విషయం అని. ఎందుకంటే ఈ యొక్క చట్టంలో అనేకటువంటి మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది కానివ్వండి, దానికి తగ్గట్టుగా లేదని చెప్పి నేను ఒక రైతుగా భావిస్తున్నాను. కానీ మీరు గత చట్టాలు చూశారు, ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్లో ఉన్నటువంటి చట్టాలు చూశారు. కానీ ఈ ముసాయిదాకి వాటికి డిఫరెన్స్ ఏముంది అంతగా? 1966 చట్టమే నడుస్తుంది ప్రస్తుతానికి కూడా. సో ఆ ఒక్క చట్టం అంటే టెక్నాలజీ పెరిగిన తర్వాత ఈ యొక్క జన్యు మార్పిడి విత్తనాలు వచ్చిన తర్వాత, అలాగే హైబ్రిడ్స్ 1966లో అంత F1 హైబ్రిడ్స్ అనే విత్తనం లేదు. ఏదైనా కానీ మన దేశవాళీ విత్తనాలు కానివ్వండి, ఓపెన్ పాలినేషన్ విత్తనాలు కానీ ఉన్నాయండి. దానికి సంబంధించిన చట్టాన్ని ఈరోజు కూడా అమలు చేస్తున్నాం. కాబట్టి మనకు చాలా మార్పులు రావాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకి ఇప్పుడు ఉన్న చట్టంలో ఓపీ అంటే ఓపెన్ పాలినేషన్ విధానం, లేదంటే F1 హైబ్రిడ్ సీడ్ విధానంలో ఉంది. F1 హైబ్రిడ్ సీడ్ విధానంలోనే కొంత GM సీడ్ కూడా, జెనెటికల్లీ మాడిఫైడ్ సీడ్ కూడా వచ్చింది. దాని మీద మరి ఎటువంటి నియంత్రణ చేయాలి? దీని మీద మేము బీటీ కాటన్ మీద కూడా చాలామంది రైతులు ఒకప్పుడు వ్యతిరేకించారు. దాని తర్వాత గత 4-5 సంవత్సరాల క్రితం బీటీ వంకాయ అలాగే బీటీ మొక్కజొన్నను కూడా ప్రవేశపెట్టాలని చెప్పి కొన్ని బహుళజాతి కంపెనీలు ప్రయత్నించాయి. దాన్ని అనేక రైతు సంఘాలు, తర్వాత శాస్త్రవేత్తలు, నిపుణులు అందరూ కూడా దాన్ని తిరస్కరించిన తర్వాత ఆ యొక్క దాన్ని అమలు చేయకుండా ఆపేశారు. సో కాబట్టి మరి ఈ GMని నివారించడానికి ఎటువంటి చట్టంలో పేర్కొనలేదు. కాబట్టి ఈ చట్టం వల్ల ప్రత్యేకంగా మాకు రైతులకు కానివ్వండి, అలాగే ఈ బహుళజాతికి సంబంధించిన కంపెనీలు ఈ చట్టంలో అటువంటిది అడ్డంకి లేదు కాబట్టి వాళ్ళు ప్రవేశపెట్టే మార్గం ఎక్కువగా ఉందని చెప్పి మేము భావిస్తున్నాం. పురుషోత్తం గారు, మనం చూస్తే చాలా వరకు రైతులు ఇబ్బంది పడేది విత్తనం దగ్గర. సో విత్తనం కొనే ముందు ఇబ్బంది, విత్తనం కొన్న తర్వాత నష్టపోయినా ఇబ్బంది. సో నకిలీ విత్తనాలు అరికట్టడానికి ఈ చట్టం ఎంతవరకు చర్యలు తీసుకుంటుంది? నకిలీ విత్తనం అనే బదులు నాసిరకం విత్తనం అనుకుందాం. ఈ యొక్క నాసిరకం విత్తనాన్ని అరికట్టడానికి పెద్దగా ఏం లేదు చట్టంలో. ఎందుకంటే దీంట్లో మనకి 3 విధాలుగా దీన్ని ఇది చేశారు. అంటే
ఒక చట్ట ముసాయిదా కనుక మనం చూసినట్టయితే 3 పద్ధతులుగా, అంటే ఒకటి వచ్చేసి మొదటి తప్పుగా, రెండో తప్పుగా, మూడో తప్పుగా ఉన్నదానికి కొద్దిగా ఏదో వాళ్ళకి కఠినమైనటువంటి శిక్ష అనేది లేదు. తర్వాత దీని మీద సరైనటువంటి నిర్వచనం ఇవ్వలేదు. అంటే మొదటి తప్పుగా దీన్ని క్షమించి వదిలేయటం, లేదంటే నార్మల్గా ఏదన్నా ఫీజు ఒక పెనాల్టీ కింద వేయటము అట్లాంటిది అలా జరుగుతుంది అని చెప్పి మన రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో ఈ యొక్క విత్తన చట్టంలో లేనప్పటికీ కూడా పీడీ యాక్ట్ ఉపయోగించాలని చెప్పి పీడీ యాక్ట్ కింద ఈ చట్టాన్ని అమలు చేయాలి అని చెప్పి, కేసు బుక్ చేయాలని చెప్పి పోలీస్ శాఖకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం వరకు. సో ఎవరైతే నాసిరకం విత్తనాలు అమ్ముతూ అనుమతులు లేనటువంటి జిఎం విత్తనాలు, జెనెటికల్లీ మోడిఫైడ్ విత్తనాలు అమ్ముతున్నారో వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టి కేసులు కూడా బుక్ చేయడం జరుగుతుంది. కానీ హాస్యాస్పదం ఏంటంటే ఏదైతే పీడీ యాక్ట్ కింద వీళ్ళు కేసు బుక్ చేస్తున్నారో అది కోర్టులో నిలవడం లేదు. ఎందుకంటే విత్తనం, ఈ యొక్క నాసిరకం విత్తనము లేదంటే జెనెటికల్లీ మోడిఫైడ్ విత్తనం ఎవరైతే అమ్ముతారో వాళ్ళ మీద పీడీ యాక్ట్ చేస్తున్నారు. కానీ ఆ యొక్క పీడీ యాక్ట్కి సంబంధించిన చట్ట సవరణ చేయకపోవడం వల్ల కోర్టులో అది నిలబడటం లేదు. అంటే రైతుల వరకు ఏంటంటే మాకు పీడీ యాక్ట్ కింద కేసు నమోదవుతుంది అనేది మాకు తెలుస్తుంది. తర్వాత కోర్టు పరిగణనలోకి ఈ కేసు వెళ్ళిన తర్వాత చట్టంలో ఎటువంటి పీడీ యాక్ట్ కింద ఈ చట్టం, ఈ యొక్క సెక్షన్ అమలవుతుంది అనేది లేకపోవడం వల్ల అక్కడ ఈ యొక్క తప్పు చేసినటువంటి కంపెనీలు కానివ్వండి, వ్యక్తులు కానీ బయటకు రావడం జరుగుతుంది. కాబట్టి ఈ శిక్ష అనేది ఏ విధంగా ఉండాలి, ఆ శిక్షకి ఎవరు అర్హులు, ఎటువంటి విత్తనాన్ని అమ్మితే వాళ్ళకి ఈ యొక్క శిక్షలు అమలు చేయాలి అనే వివరణ కూడా లేకపోవడం వల్ల అది కూడా చాలా బాధాకరంగా నేను ఒక రైతుగా భావిస్తున్నాను. సో రెండోది విత్తనం రిజిస్ట్రేషన్ కానివ్వండి, లేదా కంపెనీ రిజిస్ట్రేషన్ కానివ్వండి, సో ఈ రెండింటిని పటిష్టమైనటువంటి చర్యలు తీసుకునే విధంగా ఈ ముసాయిదాలు ఉందనుకోవచ్చా? చట్టం ఒక ఏదైతే రిజిస్ట్రేషన్, సేల్స్ రిజిస్ట్రేషన్, అందులో ఏమి వర్తించారు, డీలరు, డిస్ట్రిబ్యూటరు, ప్రొడ్యూసరు, కంపెనీ, ఈ 4 కేటగిరీలు చేశారు. సో కాబట్టి డీలర్ అంటే ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే విత్తనాన్ని అభివృద్ధి చేసినటువంటి విత్తన కంపెనీ ఏదైతే ఉందో ఒకవేళ నాసిరకం విత్తనం ఇస్తే దాన్ని డిస్ట్రిబ్యూటర్ ద్వారా డీలర్కి అందజేస్తున్నారు. ఆ డీలర్ దగ్గర ఈ నాసిరకం విత్తనాన్ని వ్యవసాయ సంబంధిత అధికారులు దాన్ని పట్టుకున్నట్టయితే దానికి ఆ ఒక్క డీలర్ని బాధ్యత చేస్తున్నారు. ఇప్పుడు అంటే A1గా డీలర్ వస్తున్నాడు. కానీ మేమేమంటామంటే ఇప్పుడు విత్తనం తయారు చేసిన కంపెనీని వదిలేసి ఈ యొక్క A1 ఎవరైతే రిటైల్గా రైతులకి అమ్ముతున్నాడో అతన్ని A1గా చేయడం అనేది భావ్యం కాదు. కాబట్టి ఈ యొక్క లైసెన్స్ విధానంలో కానివ్వండి, ఎందుకంటే ఈ యొక్క లైసెన్స్ నాసిరకం విత్తనాలు అమ్మేటువంటి కంపెనీకి సంబంధించిన లైసెన్స్ మీద వీళ్ళు చర్య తీసుకోవాలి తప్ప ఎవరైతే డిస్ట్రిబ్యూటరు, డీలరు ఉన్నారో వాళ్ళ మీద చర్యలు ఒక విధానాన్ని కూడా అంత సమంజసం కాదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. కానీ చాలా వరకు మీరు అన్నట్లుగా మధ్యవర్తిత్వం వహించిన ఎవరైతే డీలర్స్ ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే అసలు నేరానికి పాల్పడినటువంటి వ్యక్తులు అక్కడ చాలా వరకు నష్టానికి గురి కావడానికి ఉన్నటువంటి వ్యక్తులు కూడా హాయిగా ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. అవునండి, అదే జరుగుతుంది. అందుకనే A1 ఎవరైతే ఉన్నారో ఆ ఒక్క కంపెనీని, ఆ యొక్క లాట్ నెంబర్ కానివ్వండి, దానికి సంబంధించినటువంటి పూర్తి డాటా సేకరించుకొని ఆ యొక్క విత్తనానికి సంబంధించినటువంటి ఇది ప్రొడక్షన్ ఎక్కడైంది, దీని ద్వారా ఎక్కడ ఇబ్బంది వచ్చింది అనేది లేకపోవడం వల్ల ఆ యొక్క కంపెనీలు ఇష్టారాజ్యంగా విత్తనాలు మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు. రెండోది విత్తనాల నాణ్యత విషయంలో కానివ్వండి, లేకపోతే విత్తనాలకు సంబంధించినటువంటి నాణ్యత, నష్టపరిహార విషయంలో తర్వాత రైతులు నష్టపడిన తర్వాత దీని మీద కంపెనీ బాధ్యత ఎంతవరకు ఉండాలి, ఈ చట్టం ఎంతవరకు కల్పించింది? పూర్తిగా కంపెనీనే బాధ్యత వహించాలి. ఎందుకంటే పంట నష్టపోయేది రైతు. రైతుకి పంట నష్టం అందించాల్సిన బాధ్యత ఆ యొక్క కంపెనీ మీదనే ఉంటుంది. కాబట్టి ఆ యొక్క కంపెనీ మీద బాధ్యత ఎంతవరకు ఉన్నది వివరణ ఇందులో లేదు. కాబట్టి దీనివల్ల కూడా రైతు మళ్ళీ ఇప్పుడు నష్టపోతూనే ఉన్నాడు, మళ్ళీ ఈ చట్టం వచ్చిన తర్వాత కూడా నష్టపోయే అవకాశం ఉన్నదన్నమాట. కాబట్టి ఈ యొక్క నాసిరకం విత్తనాలు క్వాలిటీ లేనివి ఏవైతే ఇస్తున్నారో దానివల్ల జరిగే నష్టాన్ని కంపెనీదే పూర్తి బాధ్యతగా చేస్తూ కంపెనీకి సంబంధించినటువంటి ఒకవేళ ఆర్గనైజర్ విషయంలో అటువంటి పొరపాటు జరిగితే ఆర్గనైజర్ కూడా, ఎందుకంటే ఈ విత్తనం అనేది రైతు క్షేత్రస్థాయిలోనో ఎక్కడో చోట విత్తనోత్పత్తి జరుగుతుంది. సో విత్తనోత్పత్తి జరిగే బాధ్యత ఎవరైతే ఆర్గనైజర్ ఉన్నాడో, ప్రొడ్యూసర్ అని అంటున్నారో అతనికి కూడా లైసెన్స్ విధానం ఈ చట్టంలో అమలు చేయాలని చెప్పి ఉన్నది. అది స్వాగతించదగ్గ విషయమే. ఈ యొక్క ప్రొడ్యూసర్ కూడా లైసెన్స్ విధానంలో ఇవ్వటం వల్ల ఆ ప్రొడ్యూసర్ కనుక
నాణ్యమైన లేకుండా నాసిరకం విత్తనాన్ని కంపెనీకి సప్లై చేసినట్టయితే దాన్ని ప్రొడ్యూసర్కి కూడా బాధ్యత చేస్తూ ఒక చట్టంలో అవకాశం ఉంటే కనుక విత్తనోత్పత్తి చేసే అటువంటి ప్రొడ్యూసర్స్ కానివ్వండి, అలాగే విత్తనాలు సప్లై చేసే కంపెనీలు కానివ్వండి కొద్దిగా జాగ్రత్త వహించే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని నష్టపరిహారం అందుకోవాలి అంటే ఆ నష్టపరిహారానికి పూర్తిగా బాధ్యతను కంపెనీని చేయాల్సిన అవసరం ఉంది. అలాగే పంట నష్టపోయిన విధానం ఎలా ఉందంటే, ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి మనం పత్తి విత్తనాలు అనుకుందాం. పత్తి యావరేజ్ని వచ్చేసి మనకి 6 నుంచి 8 క్వింటాలు పండుతుంది. మరి దీని మీద నష్టపరిహారం ఏమి ఇవ్వాలి? ఆ యొక్క రైతుకి ఒక ఎకరానికి జరుగుతున్న నష్టం 6 నుంచి 8 క్వింటాలు అనుకుంటే, ఆ 8 క్వింటాల మీద 6 క్వింటాలు ఏదైతే మద్దతు ధర ఉందో, కేంద్ర ప్రభుత్వం కల్పించినటువంటి మద్దతు ధర, మినిమం సపోర్టింగ్ ప్రైస్ ఎంఎస్పి అని ఏదైతే ఏమంటామో, దాని ద్వారా ఆ యొక్క రైతుకి చెల్లించాల్సిన అవసరం ఉంది. సో అటువంటి వివరణ కూడా లేకుండా ఉందన్నమాట. అందే ఇప్పుడు ఏంటంటే ధర ఏదైతే ఉందో, ఎంఆర్పి ధర, మ్యాక్సిమం రిటైల్ ప్రైస్ ఏదైతే ధర ఉందో ఆ ధర మీదనే నష్టపరిహారం కూడా జరుగుతున్న సందర్భం ఉంది. కాబట్టి ఇలా కాకుండా ఏదైతే దిగుబడి రావాలో ఆ యొక్క దిగుబడి మీద కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏదైతే మద్దతు ధర తెలుపుతుందో దాని ఆధారంగా రైతుకు కనుక నష్టపరిహారం ఇచ్చినట్టయితే కొంత వెసులుబాటు ఉండే అవకాశం ఉన్నది. చాలా వరకు విత్తనాలు అమ్మేటువంటి కంపెనీలు దేశవ్యాప్తంగా అంటే లైసెన్స్ లేకుండా కూడా అమ్మకాలు జరుపుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సో నకిలీ విత్తనాలు అనుకోవచ్చు, నాణ్యత లేని విత్తనాలు చాలా వరకు ఇలాంటి వ్యాపారాల్లో ఎక్కువగా కనిపించేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. సో లైసెన్స్ లేకుండా అమ్మకాలు జరుపుతున్నటువంటి కంపెనీల మీద ఉక్కుపాదం మోపేలా ఈ చట్టంలో ఏమైనా ఉందా? అటువంటిది ఏం లేదండి. చట్టం ఈ యొక్క అదే మా బాధ. ఎందుకంటే అసలు ఒక విధంగా చెప్పాలంటే మరి ఇప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాలు అంటే ఇప్పుడు మనం ఒకవేళ రాజకీయ పరంగా మాట్లాడాలనుకుంటే 1966లో కాంగ్రెస్ ఉన్నది, 2004లో 2010లో కూడా కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది. అప్పుడు కూడా ఏం చేయలేకపోయినాం. తర్వాత 2019 మళ్ళీ 2025. సో ఈ యొక్క సమయంలో అన్నా ఏమన్నా చట్టంలో మార్పు వస్తుందేమో అని చెప్పి మేము భావించాం, కానీ ఎటువంటి మార్పులు లేవు. దీని ఎక్కువగా బహుళజాతి కంపెనీలకి అనుకూలంగానే ఉన్నది. ఇప్పటివరకు మాకు వచ్చినటువంటి ముసాయిదా చట్టాన్ని కనుక చూసినట్టయితే ఎక్కువ భాగం ఆ యొక్క కంపెనీలకి ఉందని చెప్పి మేము భావిస్తున్నాం అన్నమాట. కాబట్టి ఇటువంటివన్నీ కొద్దిగా దిద్దుబాట్లు చర్యలు తీసుకోవాలి. మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా దీని మీద ఒక సమీక్ష సమావేశం జరిగింది ఆల్రెడీ. మళ్ళీ తిరిగి డిసెంబర్ మొదటి వారంలో ఒక సమీక్ష చేపట్టిన తర్వాత ఏ విధంగా దీన్ని సవరణల్లో ఎటువంటి మార్పులు చేయాలి అంటే అనేది మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా ఒక మెమోరాండం చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది అన్నమాట. కాబట్టి ఈ యొక్క బహుళజాతి కంపెనీలు కానివ్వండి, విత్తన కంపెనీలు దేశంలో ఉన్నటువంటివి కానివ్వండి, వీటి మీద ఎటువంటి అంత కఠినతరటువంటి శిక్షలు లేవు అనేది ఈ చట్టం ద్వారా ప్రస్తుతం ముసాయిదాలో తెలుస్తుంది. ఇందాక మీరు అన్నారు బహుళజాతి కంపెనీలకు కేవలం వాటికి మద్దతుగా మాత్రమే ఈ చట్టం ఉన్నటువంటి పరిస్థితి ఉందనేసి. సో ఇంకా ఈ ముసాయిదాలో ఏమేమి చేంజెస్ ఇమీడియట్గా చేస్తే రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది అనుకుంటున్నారు? మంచి ప్రశ్న వేశారు. ఇందులో ముఖ్యంగా రైతును ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రైతు ఉత్పత్తిదారుల సంఘాలు పెట్టింది, ఎఫ్ఈసీలు, ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ ఆర్గనైజేషన్స్. వాళ్ళని ఇందులో ఈ యొక్క విత్తన ఉత్పత్తుల్లో భాగస్వామ్యం చేయాలి. ఎందుకంటే భారతదేశం అంతటా కూడా ఒక 10,000 ఎఫ్పిఓలు ఆల్రెడీ రిజిస్టర్డ్ అయి ఉన్నాయి. అవి కూడా చాలా వరకు వ్యాపార కార్యకలాపాలు చేయడానికి ఒక ఎఫ్ఈసి ఏదైతే ప్రధాని మోడీ గారు రైతు ఆదాయాన్ని డబల్ చేస్తానని చెప్పి అన్నారో దానిలో భాగంగానే ఈ యొక్క ఎఫ్ఈసి వచ్చినాయి. అంటే ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ విధానంలోనే రైతులు వారి యొక్క ఉత్పత్తిని మార్కెటింగ్ చేసుకోవాలి, లేకపోతే బై ప్రోడక్ట్ ద్వారా లాభాలు పొందాలి. అట్లాంటి ఏదైతే ఎఫ్ఈసి ఉన్నాయో భారతదేశం అంతటా వాటికి ఈ యొక్క విత్తనోత్పత్తి చేయడానికి ఒక అవకాశం కల్పించాలి, లేదంటే ఎఫ్పిఓల ద్వారానే చేయించే ఒక చట్టంలో ఉండాలి. తర్వాత ధర విషయానికి వచ్చేసరికి విత్తనోత్పత్తి ధర, విత్తన కొనుగోలు ధర అంటే ఏదైతే కంపెనీలు సీడ్ ప్రొడక్షన్ చేయించినప్పుడు ఆర్గనైజర్ ద్వారా రైతుకు నిర్ణయిస్తున్నటువంటి ధర, అదేవిధంగా రైతు షాపులో కొనుగోలు చేసే ధరకి వ్యత్యాసం దగ్గర 300 నుంచి 400% అధికంగా ఉన్నదన్నమాట. సో ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయము. కాబట్టి మన ఛానల్ ద్వారా కూడా నేను వ్యవసాయ అధికారులు కానివ్వండి ఈ యొక్క చట్టాన్ని సవరించాలి అనేటువంటి ప్రజాప్రతినిధులు అందరి దృష్టికి కూడా నేను తీసుకెళ్తున్నటువంటి ఏంటంటే ధరలు ఎంత ఘోరంగా ఉన్నాయంటే, ఎందుకంటే బహుళజాతి సంస్థలు వాటి అంతటా వాటి ధర నిర్ణయించుకొని మనకి అంటగడుతున్నాయి. కాకపోతే ఇందులో విషయం ఏంటంటే ఆ యొక్క విత్తనోత్పత్తి కూడా మన దేశంలోనే జరుగుతుంది.
కానీ దాని మీద గుత్తాధిపత్యం ఆ యొక్క బహుళజాతి కంపెనీలకి లేదంటే దేశీయ కంపెనీలకి వెళ్ళటం వల్ల ఆ ధర నియంత్రణ అనేది కేంద్ర ప్రభుత్వంలో ఈ చట్టంలోనూ లేదు, గత చట్టాల్లో ఏదైతే 1966 యాక్ట్ ఉందో అందులోనూ లేదనమాట. ఉదాహరణకి ఇప్పుడు మనం ఒకప్పుడు బీటీ పత్తి విత్తనం వచ్చేసి ధర 1850 రూపాయలు ఉండేది, కొత్తగా వచ్చినటువంటి 2000 సంవత్సరం 2001. దాని తర్వాత చాలామంది రైతులు దీన్ని వ్యతిరేకించారు, దానికి రాయల్టీ కట్టాలి అది ఇది అనే సందర్భాలు చాలా జరిగిన తర్వాత అప్పటి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో ఈ యొక్క బీటీ మీద అప్పుడు ఉన్నటువంటి కమిషనర్ పూనం మాలకొండయ్య గారు చాలా కృషి చేసి ఈ యొక్క 1850 రూపాయలు ఉన్నటువంటి ధర బీటీని 750 రూపాయలకు తీసుకురావడం జరిగింది. అప్పుడు ఆమె చాలా శ్రమ పడ్డారు, చాలా కష్టపడ్డారు, అన్ని విధాలుగా ఆలోచించినప్పటికి కూడా ఈ యొక్క మాన్సెంటో కంపెనీ, అప్పుడు మాన్సెంటో అనే పేరు మీద ఉండేది, ఇప్పుడు అది బేయర్ కంపెనీ అయిపోయింది. సో మాన్సెంటో కంపెనీని ఏ విధంగా ధర నియంత్రించాలి అనే ఆలోచనతో ఎన్నో విధాలు చేసినప్పటికీ చివరికి ఆమె ఒక ఎంఆర్పి యాక్ట్ ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం 1965, 67 ఆ టైంలోనే చేసింది. అంటే విత్తనోత్పత్తి తర్వాత దాని మీద ఖర్చులు అవన్నీ కలుపుకొని 35 నుంచి 40% మాత్రమే లాభాన్ని ఆర్జించే పరిస్థితి అనేది ఆ యొక్క ఎంఆర్పి చట్టంలో ఉంది. సో కాబట్టి ఆ యొక్క చట్టాన్ని ఉపయోగించుకొని ఆ యొక్క సెక్షన్స్ ద్వారా మాన్సెంటో మీద కంపెనీ మీద కేసు ఫైల్ చేయడం జరిగింది. అప్పటి వరకు ఆమె చాలా కృషి చేశారు కానీ వాళ్ళు ఎక్కడా మనకి రాలేదు. చివరికి ఎంఆర్పి యాక్ట్ ద్వారా ఆ యొక్క సెక్షన్లో వాళ్ళు ఇరుక్కోవడం జరిగింది. అప్పుడు దాని ప్రకారం 1850 ధర ఉన్నటువంటి విత్తనాన్ని 750 ధరకి తీసుకురావడం జరిగింది. అంటే అప్పటి వరకు జరిగినటువంటి 5 నుంచి 6 సంవత్సరాలు మన భారతదేశ రైతుల యొక్క సంపదని ఈ యొక్క మాన్సెంటో కంపెనీ దోచుకొని వెళ్ళడం జరిగింది. టెక్నాలజీ పేరు మీద కానివ్వండి, రాయల్టీ పేరు మీద కానివ్వండి, ఏ విధంగా కానీ. సో అట్లాంటి ఆఫీసర్లు వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఎంఆర్పి ధర మీద కూడా కృషి చేయాలి, పోరాటం చేయాలి. రైతులకు సరసమైన ధరలో విత్తనాలు కూడా అందించే బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలదే. కాబట్టి రైతుల్ని ఇందులో ఇన్వాల్వ్ చేయాలి అంటే ఏదైతే ఇప్పుడు సొసైటీస్ కానివ్వండి, ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీస్ కానివ్వండి, అలాగే మ్యాక్స్ కానివ్వండి, ప్యాక్స్ కానివ్వండి, ఇట్లాంటి వాటిని కూడా ఇన్వాల్వ్ చేసి ఆ యొక్క విత్తనోత్పత్తి కనుక చేసినట్టయితే ధరలు కూడా నియంత్రణకు వచ్చే అవకాశం ఉందని చెప్పి నేను భావిస్తాను. చాలా వరకు మీరు చెప్పినట్లుగా కూడా దీనికి కీలకమైనటువంటి సంస్కరణలు కూడా అవసరమేమో ఈ ముసాయిదా కనిపిస్తుంది. సో రైతులు కూడా స్వయంగా విత్తనాల ఉత్పత్తి చేసుకోవడానికి ఈ ముసాయిదా అనుకోండి ప్రెజెంట్ అయితే, రేపు బిల్లు రూపంలో ఇదే కార్యరూపం దాలుస్తుందా లేదా ఇంకా మార్పులు ఏమైనా కేంద్ర ప్రభుత్వం చేస్తుందా వేచి చూడాలి. కానీ రైతులు స్వయంగా విత్తనాలు ఉత్పత్తి చేసుకోవడానికి ఎంతవరకు అవకాశం ఉంది? సో కాబట్టి రైతులకి ఇప్పుడు స్వతహాగా విత్తనాలు వారు పండించుకొని తోటి రైతులకు ఇచ్చే అవకాశం ఇప్పటికి కూడా ఉన్నది. కాకపోతే ఇందులో ఏంటంటే ఎటువంటి బ్రాండింగ్ ఉండకూడదు. అంటే విత్తనోత్పత్తి జరిగిన తర్వాత దాని మీద ఒక బ్రాండ్ వేయటం కానివ్వండి, ఒక అడ్రస్ అది అలాంటివి చేయటం మటుకు చేయకూడదు. ఎందుకంటే ఈ యొక్క విత్తన కంపెనీలకు ఏదైతే చట్టం వర్తిస్తుందో ఆ చట్టం పరిధిలోకి రాకుండా ఉండాలంటే వీరు ఉత్పత్తి చేసినటువంటి విత్తనాన్ని, నాణ్యమైన విత్తనాన్ని తోటి రైతులకి ఏదైనా మామూలు ఒక క్లాత్ బ్యాగ్లో కానివ్వండి, మామూలుగా ప్యాక్ చేసినప్పటికీ దాని మీద ఎటువంటి పూర్తి వివరాలు లేకుండా రైతు నుంచి రైతులకు ఇచ్చుకునే అవకాశం ఒకటి ఉన్నది. కానీ రైతులు అది పాటించడం అనేది మర్చిపోయారు. ఎందుకంటే ఉదాహరణకి వడ్లు మన భారత ప్రభుత్వం ద్వారా లేకపోతే స్టేట్ గవర్నమెంట్ ద్వారా రిలీజ్ అయినటువంటి మన వ్యవసాయ యూనివర్సిటీ ద్వారా వచ్చినటువంటి వడ్లు 3 స్థాయిల్లో రైతులకు అందజేస్తారు. ఫౌండేషన్ సీడ్, బ్రీడర్ సీడ్, ఫౌండేషన్ సీడ్, సర్టిఫైడ్ సీడ్. సో ఈ యొక్క విత్తనోత్పత్తి ద్వారా పండించినటువంటి పంట మొత్తం మార్కెట్లో అమ్మేసుకుంటం జరుగుతుంది. అలా కాకుండా కొంత విత్తనాన్ని సేకరించుకొని అదే విత్తనాన్ని మళ్ళీ వీళ్ళు కనుక 2-3 సంవత్సరాలు నాటుకున్నట్టయితే కూడా దిగుబడులు బాగానే వస్తాయి. అందులో చేయాల్సిన విధానం ఏంటంటే విత్తన మార్పిడి. అంటే ఒక భూమిలో పండిన విత్తనాన్ని మరొక భూమిలో నాటుకోవడం అనేది శ్రేయస్కరం అనమాట. దానివల్ల కొద్దిగా దిగుబడి తగ్గకుండా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విత్తనాలు ఏవైతే పల్సెస్ కానివ్వండి, కందులు, మినువులు, పెసర్లు, అలాగే వేరుశనగ, వరి, ఇట్లాంటి ఏదైతే సంకరజాతి విత్తనాలు కాకుండా ఓపెన్ పాలినేషన్ విత్తనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రైతులు వారు పండించిన పంటలో నాణ్యమైన సేకరించుకోవచ్చు. అలాగే వేరే రైతుల దగ్గర కూడా తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆ విధానంలో లేకుండా రైతులు ప్రతి విత్తనానికి కూడా కంపెనీల మీద ఆధారపడటం అనేది ఒక ఆనవాయితీ అయిపోయింది. సో ఇది కూడా కంపెనీలు సొమ్ము చేసుకుంటున్నాయి. ఇంకా కొన్ని కంపెనీలు అయితే ఏదైతే
స్టేట్ గవర్నమెంట్ తీసిన వెరైటీస్ కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ తీసిన వెరైటీస్ కానివ్వండి, వాటిని ఆ యొక్క పేరు లేకుండా రిసర్చ్ అనే పేరుతోటి కూడా 10 కిలోలు ప్యాకింగ్ చేసి ఏదైతే మనకి అందుబాటు ఉండాల్సిన 40-45 రూపాయల ధర ఉన్నటువంటి వడ్లు 75 రూపాయల నుంచి 100-125 రూపాయలకు కూడా అమ్ముతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఉన్నది కంపెనీ ద్వారా. సో నా యొక్క ఈ ప్రోగ్రాం చూసిన తర్వాత చాలామంది కంపెనీలకు కూడా కోపం రావచ్చు కానివ్వండి, వాస్తవంగా రైతులకు ఏదైతే జరగాలో మేలు అది జరగడం లేదు. రైతులు కూడా ప్రతి ఒక్క విత్తనానికి కూడా కంపెనీల మీద ఆధారపడి ఉంటున్నారు. అలాగే ఆ యొక్క కంపెనీలు కొన్ని రకాల జిమ్మిక్కులు చేయటం కూడా ఉంది. దీనికి ఇది వైరస్ రెసిస్టెన్స్ అనో లేకపోతే అన్ని రకాల కంటే కూడా అన్ని వెరైటీస్ కంటే కూడా మాది ఇంకా దిగుబడి ఎక్కువ వస్తుందనో ఇట్లాంటివన్నీ ప్రాచుర్యం చేస్తున్నారు. కాబట్టి రైతు స్వతహాగా విత్తనం కనుక పండించుకున్నట్టయితే ఆ విత్తనానికి సంబంధించినటువంటి యూనివర్సిటీ వారి ద్వారా బ్రీడర్ సీడ్ కానివ్వండి, ఫౌండేషన్ సీడ్ కానీ స్వీకరించి తోటి రైతులకు ఇచ్చుకునే అవకాశం ఇప్పటికీ నడుస్తుంది. కాకపోతే ఈ యొక్క చట్టంలో ప్రత్యేకంగా దాని గురించి ఏం ప్రస్తావన అనేది జరగలేదు. ఎందుకంటే మీరు 1966 చట్టం చూసుకున్నాం, తర్వాత మార్గదర్శకాలు చూసుకున్నాం, ఇప్పుడు ముసాయిదా చూసుకున్నా, దేశంలో స్వయం సమృద్ధి అంటున్నాం, మేక్ ఇన్ ఇండియా అంటున్నాం, మేడ్ ఇన్ ఇండియా అంటున్నాం. సో ఇన్ని సంస్కరణల వైపు అడుగులు వేస్తున్నప్పుడు కంపెనీలు విత్తనాలు ఉత్పత్తి చేసే దాని మీద ఫోకస్ పెడుతున్నాం, కానీ రైతులు స్వయంగా ఉత్పత్తి చేసుకునే దాని మీద ఎందుకు ఫోకస్ లేదు? ఎక్కడ లోపం అంటారు? వ్యవస్థలో లోపమే. అంటే ఎందుకంటున్నా అంటే దీని మీద అవగాహన కల్పించాల్సినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, వ్యవసాయ శాఖ అధికారులు, లేదంటే యూనివర్సిటీ అధికారులు. అంటే నేను ఒక రైతుగా నా యొక్క అభిప్రాయం, ఎందుకంటే నేను కూడా గత 43 సంవత్సరాలుగా వ్యవసాయ రంగంలోనే ఉన్నాను. వ్యవసాయ విత్తనోత్పత్తి కూడా నేను ఒక సందర్భంలో చేశాను. సో కాబట్టి ఇవన్నీ కూడా రైతులకి కొంత అవగాహన లేకపోవటం, ఎవరైతే రైతు అవగాహన పొందుతాడో దాన్ని సమాజానికి తీసుకోకుండా తన వరకు, తన పరిధి వరకు తను చూసుకోవటం, తర్వాత ఏదన్నా మాట్లాడితే అది మనం చట్టానికి వ్యతిరేకంగా మాట్లాడినట్టు లేకపోతే కంపెనీలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం నాకు భావన కలిగి ఉండటం, ఇవన్నీ కూడా రైతుకి చాలా ఇబ్బంది పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ యొక్క భారతదేశం మొత్తం మీద ఈ యొక్క చట్ట సవరణ గురించి అభిప్రాయాలు సేకరిస్తున్నారు. కానీ ఇందులో ఉన్నటువంటి విశేషం ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి 28-31 రాష్ట్రాల్లో ఓన్లీ 5 నుంచి 6 రాష్ట్రాలు మాత్రమే చాలా జాగృతితోటి ఉన్నాయన్నమాట. ఉదాహరణకి రాజస్థాన్ కానివ్వండి, మధ్యప్రదేశ్, హర్యానా, గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, అంటే ఈ రాష్ట్రాల్లో రైతులే కొద్దిగా జాగృతతో ఉండటం వల్ల ఈ యొక్క చట్టం మీద చర్చ జరుగుతుంది. అంటే నేను ఒక రైతు స్థాయిలో ఉన్నప్పటికీ కూడా నాకు ఈ యొక్క చట్టం ముసాయిదా తీర్మానానికి పిలిచి చర్చించడం అంటే కూడా రైతుల్లో ఉన్నటువంటి చైతన్యమే. ఈ యొక్క రైతుల చైతన్యం కూడా రైతు సంఘాల ద్వారా వాళ్ళు చేస్తున్నారు. దాని ద్వారా కొంతమంది అభ్యుదయ రైతులు కానివ్వండి, రైతు వ్యవసాయం మీద మక్కువ ఉన్న వాళ్ళు చాలా చర్చిస్తున్నారు. కాబట్టి ఈ యొక్క 5-6 రాష్ట్రాల్లోని ఈ యొక్క చర్చ జరగటం అనేది కూడా చాలా బాధాకరం. ఎందుకంటే మిగతా రాష్ట్రాలు కూడా వీటి మీద పెద్దగా పట్టించుకోవడం లేదు. కానీ చాలా ముఖ్యమైనటువంటి చట్టం ఇది, రైతులకి ఉపయోగకరమైనటువంటి చట్టము. అలాగే కంపెనీని మేము వ్యతిరేకించట్లేదు, కాకపోతే కంపెనీ నాణ్యమైన విత్తనాలు ఇస్తున్నప్పటికీ కూడా ధర విషయానికి కానివ్వండి, లేకపోతే జెనెటికల్లీ మాడిఫైడ్ విత్తనాలు GM సీడ్స్ ఏవైతే మా మీద రుద్దటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయో వీటిని మాత్రమే రైతులు వ్యతిరేకిస్తున్నారు తప్ప కంపెనీ వ్యవస్థ అనేది ఉండాల్సిందే. కంపెనీ ద్వారానే ఈ యొక్క రైతులకు సంబంధించినటువంటి నాణ్యమైన విత్తనాలు అందటానికి ఈ యొక్క విధానం ఏదైతే ఉందో ఇది అటు రైతులకి ఉపయోగకరంగా ఉండాలి, దాంతోపాటు కంపెనీలు అనేది వ్యాపారం చేసుకుంటాయి కాబట్టి వాళ్ళకు కూడా వ్యాపారానికి నష్టం లేకుండా నిజాయితీగా నాణ్యతతో కూడిన విత్తనాన్ని రైతులకు ఇవ్వాల్సిన బాధ్యత కంపెనీలకు కూడా ఉంది. కాబట్టి కంపెనీలను కూడా చట్టపరిధిలోకి తీసుకొస్తూ రైతులను కూడా నష్టపరిహారానికి సంబంధించినటువంటి నష్టాన్ని వారికి ఇప్పించే విధంగా కనుక ఈ చట్టం ఉంటే బాగుంటుందని చెప్పి నేను భావిస్తున్నాను. రెండోది అక్రమాలు లేకపోతే నకిలీ విత్తనాలు, నాణ్యత లేని విత్తనాలు, ఇలాంటి ఇష్యూస్లో మాత్రం QR కోడ్ లేకపోతే సాతి పోర్టల్లో కంప్లైంట్ చేసుకోవచ్చు అనేసి అంటున్నారు. కానీ రైతులకు ఎంతవరకు అవగాహన ఉంది వీటి మీద? ప్రస్తుతం QR కోడ్ అమలు చేస్తున్నారు. ఎక్కువగా QR కోడ్ అమల్లో ఉన్నటువంటి పత్తి గత 2-3 సంవత్సరాల నుంచి QR కోడ్ అమలు చేస్తున్నారు. ఆ QR కోడ్ అమల్లో కూడా పూర్తి వివరాలు కొంతమంది ఉంచడం లేదు. QR కోడ్ అనేది మనకి ఆ యొక్క ప్రొడక్షన్కి సంబంధించినటువంటి వారి వివరాలు, అందులో ఎన్ని ప్యాకెట్లు తయారైనాయి అవన్నీ కూడా ఉండాలి. కాకపోతే ఇంకా ఆ స్థాయికి ఇంకా QR కోడ్ని కొన్ని కంపెనీలు పాటించట్లేదు. అలాగే ఏదైతే ఈ యొక్క నాసిరకం విత్తనాలని, అనుమతి లేని విత్తనాలని కొంతమంది వ్యక్తులే
చాలా వరకు మార్కెట్లో రైతులకు అందజేస్తున్నారు అనమాట, ముఖ్యంగా గ్రామ స్థాయిలో. ఈ యొక్క గ్రామ స్థాయిలో కూడా రైతులు అనేక సందర్భాల్లో మోసపోతున్నటువంటి పరిస్థితి. ఉదాహరణకి పత్తి ఇప్పుడు BG2 అనే రకం వస్తుంది, కొత్తగా BG3 అని చెప్పేసి రెడీ రౌండప్ అని చెప్పి RR అని చెప్పి ఏదైతే కలుపు మందు కొట్టినా కానీ పత్తి సాగకుండా ఉండే ఒక రకాన్ని, అది మన భారతదేశంలో దానికి అనుమతి లేకపోయినప్పటికీ కూడా కొన్ని రాష్ట్రాల్లో విత్తనోత్పత్తి జరుగుతుంది. వాటిని మన రాష్ట్రంలో కూడా విరివిగా అమ్ముతున్నారు. దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోలేకపోతున్నారు. కాబట్టి ఒక QR కోడ్ విధానం అనేది కంపల్సరీ ఉన్నప్పటికీ కూడా ఏదైతే నాసిరకం విత్తనాలు, నాణ్యమైనటువంటి విత్తనాలు ఏదైతే అమ్ముతున్నారో గ్రామ స్థాయిలో, వాళ్ళని నిరోధించడానికి ఎటువంటి చట్టం లేదు. వాళ్ళని పట్టుకున్నప్పటికీ కూడా ఆ యొక్క విత్తనాన్ని ఏ సెక్షన్ కింద బుక్ చేసి కేసు పెట్టాలనేది కూడా ప్రస్తుతం లేదు. ఏదో లోకల్గా ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం కానివ్వండి, వ్యవసాయాధికారులు కానివ్వండి, అతని మీద చర్యలు తీసుకోవడానికి ఉపక్రమిస్తున్నప్పటికీ కూడా సెక్షన్లో సరైనటువంటి చట్టరీత్యా ఎటువంటి శిక్ష తీసుకోవాలో లేకపోవడం అనేది చాలా బాధాకరం అన్నమాట. కాబట్టి ఈ యొక్క కార్యక్రమం ద్వారా మన రాష్ట్ర వ్యవసాయ అధికారులకు తెలియజేస్తున్నట్టు BG3 ఏదైతే ఈ యొక్క RR కలుపు మందు కొట్టిన చాను విత్తనము దగ్గర మన 4.5 నుంచి 5 కోట్ల ప్యాకెట్ల అమ్మకం ఉన్నటువంటి దాంట్లో దగ్గర ఒక 50 నుంచి 60 లక్షల వరకు ఆ యొక్క విత్తనాల అమ్మకం కూడా జరుగుతుందన్నమాట. ఇది చాలా బాధాకరమైన విషయము. ఇది వ్యవసాయ భూములకు కూడా చాలా నష్టం అన్నమాట. కాబట్టి రైతులు కూడా కలుపు దించుకోవడానికి ఖర్చులు అవుతున్నాయి, కలుపు మందు కొట్టుకోవడంతో మన శ్రమ తగ్గుతుంది అనే ఒక భావంతో వాళ్ళు కూడా దీన్ని ఇండైరెక్ట్గా ప్రోత్సహిస్తున్నారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇందాక మీరు అన్నారు బహుళ జాతి కంపెనీలు అనేసి, అంటే జన్యు మార్పిడి చేసినటువంటి విత్తనాలు కానివ్వండి, లేకపోతే నకిలీ విత్తనాలు, హైబ్రిడ్ విత్తనాలు. సో ఇలాంటి వాటి అంటే నకిలీ విత్తనాలు కాకపోయినా మిగిలినటువంటి విత్తనాలన్నీ కూడా దిగుమతి చేసుకోవడానికి పెద్ద పెద్ద కంపెనీలకి అన్నిటికీ కూడా గుత్తాధిపత్యం ఇచ్చారు అనేది మాత్రం పవర్ కనిపిస్తుంది చాలా స్పష్టంగా. ఇక చిరు వ్యాపారస్తుల పరిస్థితి ఏమవుతుంది? చాలా వరకు విత్తనాలు భారతదేశంలో ఉత్పత్తి జరగకుండానే బయట విదేశాల నుంచి తీసుకోవడం జరుగుతుంది. దానివల్ల ఒకటి ధర నియంత్రణ అనేది అధిక లేకుండా బాగా ధర, ఉదాహరణకి ధనియాలు ఉన్నాయి. ధనియాలు వచ్చేసి ప్రస్తుతం ఇటలీ దేశం నుంచి మనకి తీసుకొస్తున్నారు హైబ్రిడ్ ధనియాలు. ఆ విత్తనానికి మనం రైతు కొనుగోలు చేసే విత్తనానికి ధరలో చాలా వ్యత్యాసం ఉంది. అంటే ఇట్లా అన్ని రకాల పంటలు, కొన్ని పంటలు మన దగ్గర ప్రొడక్షన్ చేస్తున్నప్పుడు కూడా వేరే దేశాల నుంచి దిగుమతి జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి విత్తనాలు ఏవి కూడా బయట దేశాలకు ఎగుమతి లేదు, బయట దేశాల నుంచే మనకి విత్తనాలు ఇక్కడ దిగుమతి అవుతున్నాయి అన్నమాట. కాబట్టి ఒక బహుళ జాతికి సంబంధించిన చిరు వ్యాపారుల విషయానికి వచ్చేసరికి, చిరు వ్యాపారులు అనేది చాలా వరకు వ్యవస్థ ఇదైపోయింది. దేశంలో ఉన్నటువంటి చాలా విత్తన రంగ కంపెనీలు కూడా ఈ యొక్క విత్తన వ్యాపారాన్ని తప్పుకోవడం కూడా జరిగింది. ఎందుకంటే గుత్తాధిపత్యంగా ఒక 4 నుంచి 5 కంపెనీలు మాత్రమే మొత్తం భారతదేశాన్ని విత్తనాల విషయంలో ఆక్రమించుకున్నాయి. కాబట్టి వారి ముందర చిరు వ్యాపారులు అది ఉండలేరు. కాబట్టి ఓపెన్ పాలినేషన్ అంటే ఏదైతే మనకి వ్యవసాయ విశ్వవిద్యాలయాలు డెవలప్ చేస్తున్నాయో ఆ విత్తనాన్నే మనం బ్రీడర్ ఫౌండేషన్ సీడ్ తెచ్చుకొని ఈ యొక్క FPOల ద్వారా కానివ్వండి, రైతు సంఘాల ద్వారా, లేదంటే రైతు సొసైటీల ద్వారా మనం విత్తనాన్ని మనం ప్రాచుర్యం చేసుకొని దాన్నే ప్రొడక్షన్ చేసుకొని అదే మనకి ఇచ్చిపుచ్చుకోవాలి తప్ప మనం ఈ బహుళ జాతీయులను అడ్డుకోవటమో లేకపోతే వారి మీద మనం ఎటువంటి ఒత్తిడి తీసుకొచ్చినా కానీ మన రైతులు సఫలం కాలేని పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి ఇది ఏది జరగాలన్నా కానీ సమతుల్యం అనేది ప్రస్తుత విత్తన చట్టంలో రావాల్సిందిగా నేను ఆశిస్తున్నాను. రెండోది కూడా చాలా వరకు కంపెనీలకి గుత్తాధిపత్యం ఇచ్చినటువంటి ప్రభుత్వం కూడా కంపెనీలను ప్రోత్సహిస్తుంది అనేటువంటి విమర్శ కూడా ఉంది దీని మీద. కానీ కొంతమంది రైతులు అనవసరంగా కంపెనీలను కోర్టుకి ఈడిస్తున్నారు అనేటువంటి వాదన ఉంది. దాని మీద ఏమంటారు? అనవసరంగా కంపెనీలను కోర్టుకి ఈడవడం అనేది ఉండదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఒక పంట నష్టపోతున్నారు, ఆ నష్టపోయే దాని మీద ఉదాహరణకి ఆ ఒక కంపెనీ 1,00,000 ప్యాకెట్లు తయారు చేస్తుంది అనుకోండి. 1,00,000 ప్యాకెట్లో ఒక 10 లాట్లు ఉంటాయి. 10 లాట్లు అంటే ఒక్కొక్క 10,000 ప్యాకెట్కి ఒక లాటు. మరి ఆ 10,000 ప్యాకెట్లకు సంబంధించిన విత్తనం పూర్తిగా అన్ని ప్రాంతాల్లో నష్టపోతే దాని మీద నష్టపరిహారం చేయొచ్చు. కానీ ఒక్కోసారి క్షేత్రస్థాయిలో కూడా కొన్ని పొరపాట్లు జరుగుతాయి. అది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనేది పూర్తిగా దానికి సంబంధించినటువంటి టెక్నాలజీ మనకు అందుబాటులో లేకపోవటం ఒకటి, తర్వాత వాతావరణ మార్పులకు కానివ్వండి అటువంటి వాటికి కూడా ఈ యొక్క విత్తనాలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క విత్తన చట్టంలో వీటిని ఎలా మనం చూసుకోవాలి, రైతుకు ఏ విధంగా ఇది చేయాలి, రైతు లేదా స్వతహాగా కంపెనీ మీద ఇది చేద్దామని చెప్పి రైతు ఎప్పుడూ ఆ స్థాయిలో ఆలోచించడు. దాన్ని ఎవరన్నా ఒక డిస్ట్రిబ్యూటరో లేకపోతే డీలరో అవకాశంగా తీసుకొని రైతు పేరు పెట్టి
ఏమన్నా కోర్టుకి ఇచ్చే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారు? ఎందుకంటే ఇందులో అనేక కోణాలు ఉంటాయన్నమాట. అవన్నీ కూడా మనం ప్రస్తావించకూడదు కొన్ని విషయాలు. కాబట్టి రైతు ఎప్పుడూ కూడా ఆ యొక్క రసీదు ఏదైతే పెట్టుకుంటాడో దాని ద్వారా కోర్టుకు వెళ్ళే స్థాయికి ఇంకా మన రైతులు రాలేదు. కాబట్టి అటువంటి విషయాలు ఏదైనా జరిగినా కానీ వ్యవసాయ అధికారుల దృష్టికి తీసుకెళ్ళి దాని ద్వారా చేయాలి తప్ప ఈ యొక్క రైతులు కావాలని చెప్పి కంపెనీల మీద కేసులు వేసి ఇరికిస్తున్నారు, లేకపోతే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు అనేది మటుకు చాలా అది ఎట్లా ఉంటుందంటే పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అన్నట్టుగా మా రైతు ఒక పిచ్చుక స్థాయిలో ఉన్నాడు, బ్రహ్మాస్త్రాన్ని తట్టుకునే స్టేజ్లో లేడు. కాబట్టి ఇదేదో కొంతమంది చెప్తున్నటువంటి కానివ్వండి, రైతు ఇంకా ఆ స్థాయికి ఎదగలేదన్నమాట. తర్వాత ఈ యొక్క మనం డిస్కషన్లో ముఖ్యమైనది ఒకటి, కొత్తగా ఈ చట్టంలో నేషనల్ సీడ్ వెరైటీ అని ఒకటి పెట్టారు, ఎన్ఎస్వి అనేది. సో అంటే ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి విత్తనం ఏదైతే ఉందో దాన్ని మనం కొత్తగా కనుగొని లేకపోతే ఇక్కడ సాగు చేస్తున్నది దాన్ని వేరే రాష్ట్రంలో పక్క రాష్ట్రంలో కనుక సాగు చేస్తున్నట్టే దాన్ని నేషనల్ సీడ్ వెరైటీ అని చెప్పి అన్నారు. కానీ ఇది చాలా అసందర్భమైనటువంటి సెక్షన్ అనమాట. ఎందుకంటే మన భారతదేశం 5 జోన్లుగా వాతావరణ ఉష్ణోగ్రతలు కలిగి ఉన్నదన్నమాట. ఉదాహరణకి ఇక్కడ పండేటటువంటి విత్తనాన్ని హిమాచల్ ప్రదేశ్కో కాశ్మీర్కో మనం ఇస్తే అక్కడ పంట వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఈ యొక్క నేషనల్ సీడ్ వెరైటీ అని ఏదైతే ఊటంకించారో దానికి అది ఏ సందర్భంలో దాన్ని ఈ చట్టంలోకి తీసుకొచ్చారో మరి మాకు రైతుగా మాకైతే అవగాహన కలగడం లేదు. కాబట్టి వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా ఉండి ఉష్ణోగ్రతలకి అత్యధిక ఉష్ణోగ్రతలు ఉష్ణోగ్రతలు తట్టుకునే వెరైటీస్ని మాత్రమే సాగు చేయాలి తప్ప ఇప్పుడు ఎన్ఎస్వి అని చెప్పి నేషనల్ సీడ్ వెరైటీ అని చెప్పి మనం కనుక దీన్ని ప్యాక్ చేసి అమ్ముకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు తప్ప ఆ ప్రాంతాల్లో ఈ యొక్క విత్తనం ఎంతవరకు మనుగడ సాగిస్తుంది, ఎంతవరకు ఉత్పాదకత వస్తుంది అనేది మటుకు మనం దీని గురించి ఆ యొక్క చట్టంలో వివరణ లేదనమాట. కాబట్టి ఎన్ఎస్వి అనేది కూడా మాకు ఒక రైతుగా మాకు కూడా అసంబంధంగానే ఉంది. దాని మీద కూడా కొద్దిగా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. చివరిగా పురుషోత్తం గారు, చాలా వరకు కూడా రైతులకు సంబంధించి విత్తనాల వల్ల నష్టపోయిన తర్వాత నష్టపరిహారం అందాల్సినటువంటి బాధ్యత, ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో నష్టపరిహారం అందించేందుకు ఈ ముసాయిదాలు ఎలాంటి చర్యలు ఉన్నాయి, ఎలాగ ఉండాలంటారు? ఇప్పుడు ఉన్నది అంటే చాలా తూతూ మంత్రంగానే ఉన్నాయండి. ఎందుకంటే ఆ యొక్క విత్తన ధర మీదనే నష్టపరిహారం ఆధారపడి ఉంటుంది. కాబట్టి అలా కాకుండా చాలా పగడ్బందీ చట్టం అనేది రావాలి. వచ్చినప్పుడే అంటే నేను ఇందాక ప్రస్తావించినట్టుగా ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మినిమం సపోర్టింగ్ ప్రైస్ మద్దతు ధర ఏదైనా ఉంటుందో దాని ఆధారంగానే ఒక ఎకరానికి దాని మీద వచ్చే దిగుబడి ఎంత ఉంటుంది దాని ఆధారంగానే చేస్తే బాగుంటుందని చెప్పి నేను భావిస్తున్నాను. అలా కాకుండా విత్తన కొనుగోలు ఏదైతే చేస్తున్నాడో దాని మీద నిర్ణయం అనేది చాలా బాధాకరం. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనకి బయట దేశాల నుంచి వస్తున్న విత్తనాలు ఏవైతే ఉందో వాటి మీద ఈ యొక్క క్వారంటైన్ విధానం అనేది కూడా పూర్తిగా లోపించిందనమాట. అంటే అక్కడి నుంచి వచ్చిన విత్తనాన్ని కంపెనీలు ఏవైతే దిగుమతి చేసుకుంటున్నాయో దాన్ని మన వ్యవసాయ విశ్వవిద్యాలయాలకు ఇచ్చి వాటిని క్వారంటైన్ ఒక 6 నెలల పాటు ఇక్కడ వాటి మీద పరీక్షలు జరిగిన తర్వాత వాటి వల్ల ఏమన్నా సమస్యలు వస్తున్నాయా ఏంటి అనేది కూడా తీసుకోవాల్సినటువంటి క్వారంటైన్ విధానం ఏదైందో అది కూడా లోపభూయిష్టంగా ఉంది. కాబట్టి చాలా కంపెనీలు, బహుళజాత కంపెనీలు కానీ పెద్ద పెద్ద మన దేశీయ కంపెనీలు కానీ దిగుమతి చేసుకొని డైరెక్ట్గా ఎటువంటి క్వారంటైన్ విధానం లేకుండానే ప్యాక్ చేసి రైతులకు అమ్ముతున్నారు అనమాట. అందులో భాగంగానే ఇప్పుడు మనకు వచ్చినటువంటి ఈ యొక్క కలుపు కాంగ్రెస్ గడ్డి కానివ్వండి, వయ్యారి భామ అనేది కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి బయట దేశాల నుంచి వచ్చిన విత్తనాల ద్వారానే వచ్చినటువంటి ఈ కలుపు మొక్కలు అనమాట. కాబట్టి ఈ యొక్క క్వారంటైన్ విధానం కూడా చాలా ముఖ్యం. దాని మీద కూడా సమీక్ష జరగాలి. మీరు అన్నట్టుగా ఈ యొక్క 2025 డిసెంబర్ 11 వరకు మాకు ఇచ్చినటువంటి సమయాన్ని అన్ని విధాలుగా అన్ని రంగాల ప్రముఖులు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారులు అందరూ తమ వంతు కర్తవ్యంగా దీని మీద మరింత సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి మరింత లోతుగా చర్చించి, ఎందుకంటే విత్తనం అనేది వ్యవసాయానికి ముఖ్యమైన ఆధారం. సో కాబట్టి ఈ విత్తన చట్టం మనకి సంబంధం లేదు అనుకోకుండా ఎంతవరకు వీలైతే అంతవరకు రైతులకి అలాగే కంపెనీలకు కూడా ఇబ్బందికరం లేకుండా సమతుల్యం చేసుకుంటూ ఈ యొక్క విత్తన చట్టం కనుక అమలు చేస్తున్నట్టయితే
చాలా బాగుంటుందని చెప్పి నేను భావిస్తున్నాను. ఖచ్చితంగా పురుషోత్తం గారు, ఎందుకంటే రైతులకు ఉపయోగపడేటువంటి విధానాలు ప్రభుత్వాలు తీసుకుంటున్నప్పుడు అందరి అభిప్రాయాలు కూడా పరిగణలోకి తీసుకోవాలి. మీకు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ఎందుకంటే మా స్టూడియోకి వచ్చి రైతులకు సంబంధించినటువంటి విత్తన చట్టం ఏ విధంగా ఉండాలి అనేటువంటి దాని మీద వివరించినందుకు మీకు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు. సో మొత్తం మీద మాత్రం కేంద్ర ప్రభుత్వం విత్తన చట్టం 2025 తీసుకురావడం జరిగింది. డిసెంబర్ 11 వరకు దీనికి గడువు ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి మరో బాధ్యత కూడా దేశంలో ఉన్నటువంటి రైతువేత్తలు, వ్యవసాయ నిపుణుల దగ్గర నుంచి అభిప్రాయాలు, అదేవిధంగా వ్యవసాయ వర్సిటీలో ఉన్నటువంటి పరిశోధకుల యొక్క అభిప్రాయాలు, మరి ముఖ్యంగా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి రైతుల అభిప్రాయాలు, వీరందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత పూర్తి స్థాయిలో ఒక సమగ్రమైన రైతులకు ఉపయోగపడేటువంటి చట్టం చేస్తే మాత్రం రైతు సంక్షేమంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే చేయాలని మనం కూడా కోరుకుందాం. ఇది వంటి పాడి పంటల కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెగా 9.